ఎక్కడి నుంచి వచ్చారు? మేము మన కొవ్వూరు నుంచి వచ్చామండి. మాది ఈస్ట్ గోదావరి కాన్స్టిట్యున్సీ. ఈస్ట్ గోదావరి కొవ్వూరు కాన్స్టిట్యున్సీ. మాకు ఇంత ముందేమో హోమ్ మినిస్టర్ గారు ఉండేవారు. ఇప్పుడేమో మామూలుగా తల వెంకటరావు అని గోపాలపురం ఎమ్మెల్యే ఏమో మాకు వచ్చాడు. మా ఎమ్మెల్యే ఏమో మా గోపాలపురం వెళ్ళాడు. సరే, మా అభ్యర్థి మారినా కూడా వైసీపీ. నా పేరు గుమ్మడి శైలేంద్రరావు, సీనియర్ పార్టీ సీనియర్ లీడర్ని. నా వయసు 80 సంవత్సరాలు. అంటే పార్టీ 82. నాకంటే సీనియర్ పార్టీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్లో మార్చి కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కదా, గెలిచే అవకాశం ఉందా? గెలిచి అసలు మామూలుగా ఏంటండి బాబు, అసలు ఎలక్షనే లేదు. గెలిచిపెట్టి మొన్న అక్కడ దెబ్బతోటి చూస్తే ఇది మన చిత్తూరు దెబ్బతోటి చూస్తే అసలు ఎలక్షనే లేదు. వాళ్ళ కొట్టుకుంటూ సరిపోతుంది తప్ప ఇంకా క్యాండిడేట్లు లేరు. అర్థమైందా? చెప్పారు కదా, మన 100 మందిని చెప్పారు కదా దాదాపుగా. ఏంటి 118 మంది చెప్తానండి. 90 మందిని చెప్పారు. ఆయనేమో 5 చెప్పాడు. ఈయనేమో 94 మంది చెప్పాడు. చెప్పిన ఎవరి మూటకాళ్ళు నీరు రానంటున్నారు. మునిగిపోయి పొలం ఎవడెక్తాడయ్యా? ఎవడెక్తాడా? ఒకరు లేదు. ఒకళ్ళు ఎక్కారే అనుకో, పాలిచ్చే గేదెని అమ్మేసి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నట్టు ఉంటుంది. అంతేనా? ఇప్పుడు ఇంతకుముందు 2014 ఎలక్షన్లో వచ్చాడు. 2014 ఎలక్షన్లో వచ్చి ఏం చెప్పాడు? 600 హామీలు ఇచ్చాడు. మా ఎలక్షన్ అయిపోగానే అటు మడతెట్టేసి చెత్తపుట్లో పాడేసేసాడు. ఏమి నెరవేర్చాడని ఓటు అడుగుతాడు. ఈయన అంటున్నాడు, నేను దమ్ము ధైర్యం ఉందా నాకు, నేను మీ ఇంట్లో నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు, ఉంటే మాత్రం నాకు సహకారంగా ఉండండి అని చెప్తున్నాడు. ఇదే రాజకీయం అంటేని. లేకపోతే 600 హామీలు ఇచ్చేసి ఆడవాళ్ళు మెడలో గొలుసులు బంగారం అంతా నేను బ్యాంకులో పట్టుకుని పెట్టేస్తానన్నాడు. ఆడవాళ్ళు లక్షాధికారి చేస్తానన్నాడు. లక్షాధికారి చేస్తానని భిక్షాధికారులను చేశాడు తప్ప రైతుల్ని ఆడవాళ్ళని భిక్షాధికారిని చేశాడు. 108 మూసేసాడు. పిల్లల చదువుకి ఫీజు రిమండ్మెంట్ లేదు. ఏమి చేసామని నీకు ఓటేస్తారయ్యా? అవును, మీరన్నీ చెప్పండి. ఇలాగ బాధ అసలు పరిపాలన అంటేనే ఇప్పుడు వచ్చింది. మనకి 77 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, కానీ పరిపాలన ఇప్పుడు వచ్చింది. ఈ 2019 నుంచి 2023 వరకు ఇప్పుడు వచ్చింది తప్ప స్వతంత్రం ఎవడయ్యా? తాడేపల్లిగూడెం దగ్గర తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు రెండు కలిసి రేపొద్దున మీటింగ్ పెట్టి లక్షలాదిగా జనాన్ని పోగేసి మామూలుగా డోలు తీర్చుకుంటారు, డబ్బులు ఇస్తే వస్తారు. వచ్చేసి అది అంతే తప్ప ప్రేమతోటి వచ్చేవాడు అంటూ ఎవడో లేడు. అంటే వాలంటరీగా వచ్చేవాడు లేడు. మామూలుగా జనానికి తెచ్చుకుంటే కొంతమంది మామూలుగా దానికి ఒకటే మీకు నిదర్శనం చెప్తున్నాను. ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఎంతమంది మగవాళ్ళు వచ్చారు. ఆడవాళ్ళకి ఏమి గిట్టరు కదా, అంతేనా? ఇచ్చే 200 కూలి పని ఇస్తారు. కానీ మగవాడికి అయితే పొలావ్ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ 500 ఇస్తారు. కాబట్టి మగవాళ్ళే ఉంటారు కానీ ఆడవాళ్ళు ఉండరు. కానీ దీనికి ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇళ్ల స్థలాలు ఆడవాళ్ళ పేరే, అన్ని ఆడవాళ్ళ పేరే ఇచ్చారు కాబట్టి, అమ్మఒడు అన్నీ ఇచ్చాడు కాబట్టి అందరూ ఆయన మీదే. ఇంతకంటే ఎక్కువ ఇస్తారని చెప్తున్నారు. ఎవడు ఇచ్చాడు అయ్యా? ఇప్పుడు ఇన్ని పంచి పెట్టేస్తున్నాడు లేబర్కి, శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇంతకైనా పైన ఇస్తాడంటే ఇంకేమవుతుంది? డబుల్ శ్రీలంక అవ్వాలి అప్పుడు. అంతేనా? మన బడ్జెట్ 270 లక్షల కోట్లు. అవునా? ఈ 270 లక్షల కోట్లకి 270 కోట్లు ప్రజలకు పంచిపెట్టేసాడు. పంచిపెట్టేసాడా అందరికైనా? ఏ ఇంట్లోనూ కూడా నాకు దక్కలేదన్నవాడు లేడు, ఇల్లు లేడు అన్నవాడు లేడు. చదువుకునేవాడు పిల్లోడు పుట్టిన కాడి నుంచి ఆడు అమెరికా చదువుకుని ఆయనే చదివిస్తాడు ఊరికి రూపాయి లేకోకుండా. అంతేనా? మరి వీళ్ళంతా కూడా ఓటేసే అవకాశం ఉందా? గ్యారంటీగా ఓటేస్తాడు. దీనికి నీకు నిదర్శనం అది ఒకటే. ఏంటి నిదర్శనం? మన చిత్తూరులో జరిగిన మీటింగే నిదర్శనం. అది రేపు నెల్లూరులో మళ్ళీ ఇంకో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అయ్యాక ఇప్పుడు ఒంగోలు 2 గోదావరి జిల్లాలో ఏదన్నా కానీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి వెనక చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా మీకు మీరు చెప్తున్నా, ఆయనేమో మా కమ్మోళ్ళు ఎత్తారు ఓటు అంటాడు, ఈయనేమో మా కాపులు ఎత్తారు ఓటు అంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మా వెనకాల ఉన్నారు, మాకు ఓటు వేస్తారని ఎవడని చెప్తున్నాడా? చెప్తలేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ఎస్టీ ఎస్సీ బీసీలు ఓట్లు ఎవరికెత్తే ఆడని ఎక్కుతాడు. అంతేనా?